నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడలను ప్రోత్సహించేందుకు గాను తెనాలి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం ఏర్పాటు చేస్తాం ప్రకటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు. పథకం అమల్లో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1 గా నిలపాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా. కన్వేయర్ బెల్ట్ ద్వారా భవని దుస్తులను త్వరగా శుభ్రపరచండి. అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవంతంగా 2వ రోజు కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమం. దీక్షా పరులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి పరిసరాలు. తెనాలి పట్టణంలో క్రీడల్ని ప్రోత్సహించేందుకు గాను సువిశాల క్రీడా మైదానం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి 25 కోట్లు మంజూరు అయ్యాయని తెలియజేశారు. 3 కోట్ల అంచనాలతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించారు. తెనాలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి ప్రణాళికతో భవిష్యత్తులో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రోజు అంటే విజయవాడకి గుంటూరుకి సమానంగా మనం పోటీ పడే విధంగా చక్కటి పరిసర ప్రాంతాలు, విద్యా అవకాశాలు, వైద్య సదుపాయాలు ఏ పట్టణానికి లేని విధంగా లక్షత మంచినీటి పథకం, ప్రస్తుతం ఉన్న మన కళాకారుల సంస్కృతి, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తింపు, ఇవన్నీ మనం కలుపుకుంటే ఒక అద్భుతమైన నగరంగా మన తెనాలిని మార్చవచ్చు అనేది అందరం కూడా ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం. పేరుకే ఆంధ్ర ప్యారిస్ అనేది చాలామంది మధ్య ఒక సందర్భాల్లో ఇబ్బంది పడే విధంగా మాట్లాడిన ఒక చిత్తశుద్ధితో మన పట్టణాన్ని ఒక మంచి నిర్మాణం చేసుకుంటూ చక్కటి ప్రణాళికతో వ్యక్తిగత అవసరాలకి అతీతంగా అందులో భాగంగా కొంతమందికి అర్థమయ్యే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. సో రోడ్ల విస్తరణ అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాన రహదారులు బోస్ రోడ్ కానివ్వండి, బురిపాలెం రోడ్ కానివ్వండి, ఐతానగర్ రోడ్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం విస్తరించుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ చాలా నెట్వర్క్ పెంచుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ రోజున మనందరం కూడా గర్వపడే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెనాలి నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం 25 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేశారు. 25 కోట్ల రూపాయలతోటి తెనాలి మండలం, కొలిపల్లి మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం అంటే 3 మీటర్ల విడత సీసీ రోడ్స్ ప్రతి గ్రామంలో కూడా మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రహదారులతో ఇబ్బంది పడకుండా ఉండేటట్టు మేము పండుగ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 25 కోట్ల రూపాయలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గాన్ని అందించారు దాన్ని తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా
గ్రామీణాభివృద్ధి జరిగే విధంగా దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఇంట సూర్యఘర్తో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని పథకాన్ని సద్వినియోగం చేసుకుని భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డిఆర్డీఏ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీష మాట్లాడారు. సూర్యఘర్ పథకం ద్వారా అధిక రాయితీతో చాలా తక్కువ పెట్టుబడితో ఉచితంగా సౌర విద్యుత్ను పొందవచ్చని, దీనివల్ల కుటుంబాలకు ఆర్థికంగా చేతి లభించడంతో పాటుగా పర్యావరణ సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. 25 ఏళ్ల కాలంలో పథకం ద్వారా 1000 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 720 మిలియన్ టన్నుల మేర కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చంటే పర్యావరణ పరంగా ఈ పథకం ద్వారా ఎంత మేలు జరుగుతుందో, భూతాపానికి ఏ మేరకు అడ్డుకట్ట పడుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. సొంత ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉన్న వారెవరైనా www.pmsuryaghar.gov.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని, సమీప సచివాలయం లేదా విద్యుత్ కార్యాలయం వంటి వాటిని సంప్రదించి కూడా వారి సహాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. మంచిది, సంతోషం. అందరూ ఈరోజు ఇక్కడ సమైక్యమై సూర్యఘర్ కార్యక్రమం గురించి అవగాహన సదస్సు ఒకరికి ఏర్పడినందుకు పీడి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దీని గురించి ఉదయం నుంచి అందరూ నాకు తెలిసి మాట్లాడి ఉంటారు. బ్యాంకర్స్ మాట్లాడారా? బ్యాంకర్స్ చెప్పున్నారు, అధికారులు చెప్పున్నారు, అలాగే పవర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్పున్నారు. కాబట్టి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. సో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే మనం అనుకుంటే ఫ్రీ బిజిలీ యోజన ఇది. సో దీన్ని ప్లాన్ ఫ్రీ బిజిలీ స్కీమ్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. నార్మలీ మనకు సో ఎలక్ట్రిసిటీ బిల్ నెల అయిపోగానే ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, కట్టకపోతేనేమో ఎలక్ట్రిసిటీని కట్ చేస్తారు. ఇది కామన్ కదా, అందరికీ బిల్ కట్టకపోతే ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది. సో కొన్ని ప్రాంతాల్లో అయితే బిల్లు ఇంకో 3 రోజులు 2 రోజులు డిలే అయినా కూడా కట్ చేసేస్తుంటారు. ఆటోమేటిక్ కూడా ఉంటుంది, కట్ అయిపోతుంది. సో మనకి ఇప్పటివరకు తెలిసింది ఏంటి, మనము బిల్లు కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ మనం కట్టాలి. కానీ ఇప్పుడు ఎలాగొస్తుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు మనకు బిల్ కడతారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి మీకు బిల్ కడతారు. సో గత 3 నెలల్లోనే మన జిల్లాలోనే 22 లక్షల బిల్లు ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీకు కట్టారు. ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారో 500 కుటుంబాలు మన జిల్లాలో, కేవలం వాళ్ళకి 22 లక్షలు డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళకి, అమ్మ ఇదిగో మీరు తయారు చేసిన ఎలక్ట్రిసిటీ, మీరు ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిసిటీ ఇక మేము మీకు బిల్లు ఇస్తున్నాం తీసుకోండి అని ఇచ్చి వచ్చారు. అంటే ఇది రివర్స్ అయ్యింది ఇప్పుడు. సో ఇది ఈ 500 మందికే కాదు, జిల్లాలో ఉన్న 7 లక్షల కుటుంబాలు కూడా ఈ ప్రకారంగా బెనిఫిట్ పొందాలనేదే మా ఉద్దేశం. సో దీనికోసము మీరందరూ సహకారము, మీరందరూ దీన్ని అర్థం చేసుకొని సో మేము ఇంటికి వెళ్ళి దీని గురించి ఆలోచించి మీకు రిజిస్టర్ చేయడానికి కానీ, మీకు బ్యాంక్ లోన్ టైప్ చేయడానికి కానీ, వచ్చి మీకు ఇన్స్టాల్ చేయడానికి కానీ అన్నీ సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కావాల్సింది మీరు దీనికి సిద్ధం అవ్వాలి. ఎస్, ఇది ఏదో ఇక్కడ ఎక్కడో జరిగిండేదో లేదా ఏదో బుక్లో ఉండేది మీకు చెప్పట్లేదు. సో మీ ఊర్లోనే ఇక్కడే ఆల్రెడీ 500 మంది మన జిల్లాలో ఈరోజుకి 601 మంది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు, వాళ్ళకి ఇన్స్టాల్ అయ్యారు. రిజిస్టర్ చేసిన నెక్స్ట్ నెలలోనే వాళ్ళకి బిల్లు లేదా సగం అయిపోతూ ఉంది లేదా మొత్తం 0 అయిపోతూ ఉంది. సో అది కంటిన్యూస్గా ప్రొడక్షన్ మొదలు పెడితే తిరిగి వీళ్ళే వచ్చి మీకు బిల్లు కడతారు. సో ఇప్పుడు నెల అయిపోగానే వాళ్ళు వచ్చి బిల్లు కట్టి నిలబడడం కాదు, మీరు వెయిట్ చేయాలి, రండి వచ్చి మా బిల్లు మాకు కట్టండి అని మీరు అడగాలి. సో ఈ లెవెల్కి వస్తుంది. అందుకోసమే గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతకుముందు సోలార్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నారంటే పెద్ద ఇండస్ట్రీ మీద ఎక్కడో పెట్టారు, అక్కడెక్కడో ఎండిపోయిన ప్రాంతాల్లో ఎండలు ఎక్కువ ఉన్న చోట పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో పావగడ ఒక ఏరియా ఉంది, ఏషియాలోనే పెద్ద సోలార్ ప్లాంట్ పెట్టారు, అక్కడ సోలార్ ప్రొడక్షన్ ప్లాంట్. అలాగే కర్నూలు దగ్గర పెట్టారు. సో ఇట్లా ఏమని చెప్పిన మొట్టమొదటి కలర్ మీరే సార్. ఈ పేదరిక నిర్మూలన అనేది జిల్లాలో కానివ్వండి రాష్ట్రంలో కానీ పోగొట్టడానికి పెట్టిన మొట్టమొదటి వ్యవస్థ సెర్ప సార్. అక్కడ నుంచి అర్బన్ ఎస్హెచ్లు కూడా వచ్చారు సార్. ఈరోజు మీ పిలుపు మేరకు జిల్లాలో ఉన్న 672 మంది విఓఏలు, 400 మంది ఆర్పీలు అందరూ కూడా విచ్చేయడం జరిగింది సార్. వాళ్ళని మానిటరింగ్ చేసుకునే జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు బోత్ అర్బన్ అండ్ రూరల్ కూడా విచ్చేయడం జరిగింది. వీళ్ళ కంట్రోల్లో జిల్లాలో 4,72,000 మంది ఎస్హెచ్జి సభ్యులు ఉన్నారు సార్. ఇందులో 90% ఎస్సీ ఎస్టీ సభ్యులందరూ కూడా శాచురేషన్ మోడ్లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడే ఇంట్రడక్టరీ స్పీచ్లో గౌరవ ఎస్సీ ట్రాన్స్కో వాళ్ళు తెలియపరిచినట్టుగా ఈ పిఎం సూర్యఘర్ అనే పథకంని భారతదేశంలో ఇన్స్టాల్ చేసినప్పుడు లేదా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక గుజరాత్లో ఎక్కువ మంది ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందారు. తర్వాత భారతదేశంలో ఇప్పటికే
అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలని చెప్పినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ సీఎం గారు గతంలో మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీలో కూడా ఒక సభలో తీర్మానం చేసినట్టు కూడా తెలియపరిచారు సార్. అది మన రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీలకు అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద, అంటే బ్యాంకు ద్వారా ఏదైతే రుణం ఇస్తారో బ్యాంకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని భరాయించి ప్రతి ఒక్క ఎస్టీ కుటుంబానికి అందించాలనేది లక్ష్యంగా పెట్టారని చెప్పడం జరిగింది సార్. మా దగ్గర 90% ఉన్న గ్రూపుల్లో ఎస్సీ ఎస్టీలో ఉన్నారు కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ టార్గెట్తో పని లేకుండా మీరు మాకు టార్గెట్ కూడా ఇస్తున్నారు సార్. కన్వేయర్ బెల్ట్ ద్వారా భవానీ దుస్తులను ఎప్పటికప్పుడు తీసేలా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం తన పర్యటనలో భాగంగా భవానీ దీక్షల విరమణ సందర్భంగా వినాయకునికి సీతమ్మ వారి పాదాలు, కృష్ణవేణి ఘాట్, కేశకంఠశాల, కంట్రోల్ రూమ్, బబ్బూరి గ్రౌండ్స్, మున్నమి ఘాట్, కుమ్మరిపాలెం సెంటర్, గిరి ప్రదక్షిణ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో అమ్మవారి భక్తులకు తాగునీటి సరఫరా, స్నానాలకు నీటి సరఫరా, పారిశుద్ధ్య, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా జరుగుతుందా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. అమ్మవారి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనించి సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, భక్తులకు ఎప్పుడు తాగునీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు స్టాక్ ను చూసుకుంటూ ఉండాలని అన్నారు. దీక్షలో భవానీ భక్తుల వదిలే దుస్తులను ఎప్పటికప్పుడు తీసేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా నిర్వహణ చేయాలని, అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ సిబ్బందిని పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సామాన్లు మరియు చెప్పులు భద్రపరిచే స్టాండ్లను ఉచితంగా అందుబాటులో ఉందని, భక్తుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయట్లేదని భక్తులకు తెలిసే విధంగా మైక్ ద్వారా చెప్తూ ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యనారాయణ పాల్గొన్నారు. అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం విజయవంతంగా 2వ రోజుకు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించిన దీక్షాపరులు దీక్ష విరమణ చేసేందుకు గాను అన్ని మార్గాల నుండి విజయవాడ నగరానికి చేరుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలు మొత్తం దీక్షాపరులతో వేరుపెక్కింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించిన దీక్షాపరులు అమ్మవారి సన్నిధికి వచ్చి దీక్ష విరమణ చేశారు. 41 రోజు పాటు అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించిన భవానీలు తొలుత విజయవాడ చేరుకున్నారు. దీక్షల విరమణకు దుర్గగుడి అధికారులు ఇప్పటికే సకల ఏర్పాట్లను చేశారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భవానీ దీక్షాపరులు నగరానికి వచ్చిన సీతమ్మ ఘాటు, పుష్కర ఘాటు, పున్నమి తదితర ఘాటులో పవిత్ర స్నానాలు ఆచరించారు. గురు భవానీల ఆధ్వర్యంలో ఇరుముడులకు ప్రత్యేక పూజలు చేసి ఇరుముడుల్ని శిరస్సుపై ధరించారు. కుటుంబ సభ్యులు వెంటరాగా అమ్మవారి నామాన్ని జపిస్తూ ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన భవానీలకు పలుచోట్ల స్థానికులు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్నారు. ప్రతి సెంటర్లో భవానీలకు ఉచితంగా పండ్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, అల్పాహారం తదితర వాటిని నగరవాసులు భవానీలు అందించారు. గిరి ప్రదక్షిణ తర్వాత భవానీలు కెనాల్ రోడ్ వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన క్యూ మార్గం ప్రవేశించి సుమారు 2 కిలోమీటర్లు నడిచి కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు అమ్మవారికి సుప్రభాత సేవ, నివేదన, హారతి అనంతరం అమ్మవారి నుంచి జ్యోతిని తీసుకొని వచ్చి హోమగుండాల ప్రజ్వలనం చేయడం జరిగింది. వేదమంత్రాల సమక్షంలో వైదిక పరంగా ఈరోజు అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేయడం జరిగింది. ఈ భవానీ దీక్షల శుభారంభం 5 రోజుల పాటు కొనసాగాలని, ఈ క్రతువు, ఈ దీక్షల యొక్క ఫలితం యావత్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, అలాగే ఆ దేశ ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా ఎంతో శ్రమ కోర్చి మండల, అర్ధమండల దీక్షతో ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తుల యొక్క క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని మహాసంకల్పంతో మా వేద పండితులు, అర్చకులు, స్థానాచార్యులు, ముఖ్యార్చకులు, వైదిక సిబ్బంది అందరూ ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం సూర్యోదయంతోన ప్రారంభమైంది యథావిధిగా. మరి ఈ విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, స్థానిక ఎమ్మెల్యేలు, మరి ఎంపీ గారు అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధాసక్తులతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ, సూచనలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ విశాలమైనటువంటి ఏర్పాట్లలో భక్తులందరూ చాలా ఇబ్బంది ఏమీ లేకుండా వచ్చి దర్శనం చేసుకొని మరి ఇరుముడి సమర్పించి, కొబ్బరికాయ కూడా సమర్పించి, తర్వాత ప్రసాదాన్ని తీసుకొని లడ్డు ప్రసాదాలు కూడా కావలసినంతగా ఏర్పాటు చేయడం జరిగింది. అవి స్వీకరించి మరి స్నానఘట్టాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. స్నానఘట్టాల్లో 3 ప్రదేశాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ స్నానఘట్టాల్లో స్నానం ఆచరించి వారు
సంతోషాలతో ఆశీర్వాదాలు సంపూర్ణంగా దుర్గా మల్లేశ్వరుల యొక్క ఆశీర్వాదాలు పరిగ్రహించి సంతృప్తులై శక్తివంతులై ఇక్కడి నుంచి నిష్క్రమిస్తారని భావిస్తూ క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నప్పుడు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనంతో ఉంటూ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కలియుగంలో దుర్గానామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం లోక కళ్యాణార్థం వెలిసినటువంటి దుర్గామాత దేవాలయం. ఈ దేవాలయంలో విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరికోత్సవ విశేష ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా నిర్వహిస్తూ భక్తుల కోసమని చెప్పని తక్షణమే వాళ్ళకి చక్కని మోక్ష మార్గం కావాలి అని జగద్గురువులు పరమాచార్య అయినటువంటి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈ భవానీ నామం గనక చేస్తే సకల రుగ్మతలు పోతాయి. ఆ నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ సకల దుష్ట శక్తుల యొక్క నివారణ జరుగుతుంది అని చెప్పని వారు తెలియజేస్తూ సామాన్యమైనటువంటి పామరులు కూడా ఆ భవానీ నామంతో ముక్తి మోక్షం పొందాలి అనేటటువంటి సంకల్పంతో 1980-81 సంవత్సరంలో వారు ఈ విధంగా భవానీ మండల దీక్షలు చేసుకోండి బాగుంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది. అది కూడా ఎప్పుడు చేయాలి అంటే హిమవంత ఋతువు అయినటువంటి ఈ కార్తీక మాసంలో ప్రారంభం చేసి మార్గశిర మాసానికి మండల దీక్ష పూర్తి చేసుకుని చేయమని ఆ రోజునే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి శ్రీముఖం కూడాను ఇవ్వటం జరిగింది. అటువంటి యొక్క ఇది ఆ రోజు మా దేవస్థాన ప్రధాన అర్చకులు మరి ఇతర అర్చకులు వాళ్ళు కూడా కలిసి 9 మందితో ప్రారంభమైనటువంటి ఈ మహోత్సవం, ఈ భవానీ దీక్షలు ఇవాల్టి రోజున రాష్ట్ర దేశ వ్యాప్తంగా 9 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. వారందరికీ కూడాను సకల సౌకర్యాలతో ఈ మండల దీక్షలు పరిసమాప్తి కోసం అని చెప్పని పాంచాన్నికముగా 5 రోజుల పాటు నిర్వహిస్తూ ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ ప్యార్లగడ్డ వెంకటరావు అన్నారు. బాపులపాడు మండలంలోని రంకయ్య అప్పారావుపేట నుండి రామన్నగూడెం వరకు సుమారు 6.5 కిలోమీటర్ల మేర 5.41 కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన PH3 నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడ పట్ల కొన్ని రాజకీయ శక్తులు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామిక వాడలోని 38 తెల్ల రేషన్ కార్డుదారులకు 50,000 చొప్పున ఇవ్వలేదని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకొచ్చానని, పార్టీలకు అతీతంగా రేషన్ కార్డుదారులకు 50,000 రూపాయల చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు. మల్లవల్లి రైతులు ఆందోళన చెందవద్దని, ఖచ్చితంగా నివాస స్థలం ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోట్లూరి ప్రసాద్, డీసీ చైర్మన్ రాజేష్, దోని అశోక్, పుట్టా సురేష్, అట్లూరి శ్రీనివాసరావు, ముల్పూరి సాయి, కళ్యాణి, మోవా వెంకటేశ్వరరావు, మందడి రవీంద్ర, పోట్లూరి పవన్, పోట్లూరి రాము, మున్నంగి బాబురావు, లింగం శ్రీధర్, మాదాల శ్రీను, అన్ని చైతన్య, చలసాల శ్రీనివాసరావు, జాస్తి భూపతిరావు, మేడపూడి రామ్మోహన్ రావు, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం రావడం జరిగింది. అలాగే బాపులపాడు మండలం పట్ల, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ పట్ల కృతనిశ్చయంతో మా ప్రభుత్వం ఉంది. కొంతమంది రాజకీయ కోణంలో ప్రభుత్వ స్థలాలు ఇవ్వదని, అలాగే కొంతమంది ఏమో అవగాహన లేమితో కొంతమంది మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాలు ఇస్తారని కొంతమంది రకరకాల వాదనలు ప్రస్తుతం ఈ మండలంలో జరుగుతున్న పరిస్థితి. వాటికి పురుష పెట్టదలుచుకున్నా 1920 రేషన్ కార్డు హోల్డర్లు అయితే ఎవరైతే ఉన్నారో అది 2080కి పెరిగినాయని దాని మీద భిన్నవాదనలు ఉన్నాయి. అధికారులతో ఇవాళ ఉదయం కూడా మాట్లాడారు. గత ప్రభుత్వం అప్పుడు ఇవ్వలేకపోయింది. 38 మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్కి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వని లబ్ధిదారులకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ నేను శాసనసభ్యుడైన ఫస్ట్ వీక్లో మల్లవల్లిలో
వెళ్ళినప్పుడే చెప్పాను. ఆ ఎట్టి పరిస్థితుల్లో 38 మందికి కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారో వాళ్ళకి 50,000 అందజేస్తాం. అలాగే ఏదైతే 2 సెంటున్నర ప్రభుత్వం ఇస్తారన్న పరిస్థితి, అది 2 సెంట్లు వాళ్ళు అడిగిన పరిస్థితి. 2 సెంట్లు ఇచ్చినా సెంటున్నర ఇచ్చినా దానికి ఆందోళన చేయాల్సిన అవసరం ఆ గ్రామస్తులకి, మా మల్లవల్లి గ్రామస్తులకి, నా నియోజకవర్గంలోని గ్రామస్తులకి లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను మీకోసం పనిచేయడానికి వచ్చే తప్ప నేను పనికిమాలను పనిచేయడానికి రాజకీయాల్లో రాలా. నా కష్టార్జితాన్ని, నా రక్తాన్ని ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నా. అలాగే మల్లవల్లిని నెంబర్ 1 పారిశ్రామిక కార్యాలయంగా తీసుకుంటానని చెప్తున్నా. నేను మీ సమస్యను కూడా అసెంబ్లీలో చెప్పే పరిస్థితి, కానీ ఆఖరి రోజు హౌస్ తొందరగా అయిపోవటం వల్ల మీ సమస్యను మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే 1920 మంది ఉన్నారో, 2080 మంది రేషన్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఆ స్థలం ఎక్కడ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పిన పరిస్థితి లేదు. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. మీకు స్థలాలు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. స్థానిక శాసనసభ్యుడిగా నేను మీ వెంటే ఉంటా. మీకు స్థలాలు ఇచ్చే ఏర్పాటు నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను. దీని మీద భిన్నవాదనలు, ఇట్లాంటి రాజకీయం చేద్దాం అన్న వాళ్ళు కూడా దీనికి చర్మగీతం పడాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉన్న మల్లవల్లి గ్రామస్తులు ఎవరైనా సరే వాళ్ళకి ప్రభుత్వ స్థలం ఆ కారిడార్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అది ఎక్కడా ఏంటిది అనేది అధికారులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు మనం సమావేశంలో ఈ 38 మందికి ఎవరికైతే 50,000 రూపాయలు నష్టపరిహారం రాలేదో వాళ్ళకు కూడా అతి త్వరలో అది ఏర్పాటు చేసే పరిస్థితి. అలాగే మల్లవల్లి 1360 ఎకరాల ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయితే దాదాపు 185 ఎకరాలు కోర్టులో ఉన్న పరిస్థితి. అవసరమైతే ఇప్పుడున్న లా టీం సరిపోతే ఇప్పుడున్న అటార్నీని మార్చి మంచి లీగల్ టీంని ఢిల్లీ నుంచి హైర్ చేసైనా ఆ సమస్య పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాం. అలాగే 6 నెలల వ్యవధిలో 87,000 కోట్లు అప్పులు తెచ్చి ఎలాంటి అభివృద్ధి చేపట్టారో చెప్పాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులే తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. కబేల సెంటర్లో వైకాపా నేత సరగడ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మాజీ మంత్రి వి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు విచ్చేశారు. వారి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా శంకర్రెడ్డి ఆధ్వర్యంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మి చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ 6 నెలల కాలంలో 86,000 కోట్ల అప్పులు తెచ్చారు. వాటితో ఏ పనులు చేపట్టారో చెప్పారని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు దారుణంగా మోసగించారని ఆరోపించారు. మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని మర్చిపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తోందన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడు శంకర్రెడ్డి మాట్లాడుతూ ఈ వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ని సీఎం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. వైఎస్ జగన్ పాలన కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాయి కార్పొరేటర్ చలపతిరావు, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం. ఇందాక మా మేయర్ గారు చెప్పిన ప్రకారం క్రిస్మస్ పండుగ 25వ తారీఖు అయితే కనుక ఇవ్వాలన్నట్టుగా, సంక్రాంతి కానీ రంజాన్కి ఏ విధంగా అయితే కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా పండగ చేసుకుంటారో, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు పుట్టినరోజుగా ఈరోజు కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ 45 డివిజన్లు ఉన్నాము. ఈ 45 డివిజన్లో స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులు శంకర్రెడ్డి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, దుర్గారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఇతరులు చాలామంది అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా కేక్ కటింగ్తో పాటు చీరల పంపిణీ కార్యక్రమం, అంటే జగనన్న బాటలు నడిచే విధంగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కూడా అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, మరి అధికారం పోయిన వెంటనే కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. అటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకి ఈసారి ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే కనుక 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేసి ముందుకెళ్ళడం జరిగింది. కానీ ఈ 6 నెలల్లో ఎక్కడైనా మీకు అభివృద్ధి కనబడిందా? ఇవాళ పడే రోడ్లు కానివ్వండి, పడే డ్రైన్లు కానివ్వండి, ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కౌన్సిల్లో తీర్మానాలు అయ్యి, టెండర్లు అయ్యి, శంకుస్థాపన చేసి ఆ వర్కులు తప్ప ₹1 కూడా వర్కులు చేయలే. వెళ్ళిన వాళ్ళంతా ఏం చెప్తున్నారు? మేము అభివృద్ధి చూసుకుని వెళ్తున్నాం. ఏం అభివృద్ధి చేశారు వాళ్ళు ఇక్కడ? అందుకని అటువంటి ఎవరైతే అవకాశవాద రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళారో అటువంటి నాయకులకి బుద్ధి చెప్పాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ డివిజన్ సంబంధించి తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటాం. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలతో
ఎలక్షన్లో గెలిచాడు. అదేవిధంగా బాదుడే అని చెప్పని లేనిపోయిన ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసి గద్దెనెక్కాడు. కానీ ఈరోజు కందిపప్పు ఎంత ఉందండి, ఆయిల్ ఏ రేటు ఉంది, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ధరలు పట్టుకుంటే షాక్ కొట్టుకునే విధంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో బాదుడు కనబడుతుంది. గతంలో కరెంటు మేము పెంచనని చెప్పన్నాడు. కానీ ఇప్పటికీ 15,000 కోట్ల పైన భారం ఒక వినియోగదారుల మీద అంటే ప్రజానీకం మీద భారం మోపుతున్నాడు. అదేవిధంగా సుమారుగా దాదాపు ఇప్పటికి 87,000 కోట్లు అప్పు చేశాడు. అమ్మఒడి ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, పేదలకి ఏ ఒక్క పథకాన్ని కూడా పంచకుండా 87,000 కోట్లు ఏ విధంగా అప్పు చేస్తారండి? అందుకే కూటమి ప్రభుత్వం ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్లో ఉన్న శంకర్రెడ్డి గారి ఆధ్వర్యంలోన జగనన్న జన్మదిన వేడుకలు అనేవి నిర్వహించుకోవడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్ చలపతిరావు గారు, అలాగే ఈ డివిజన్ పెద్దలు, నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటము, ఘనంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నవి నిర్వహించుకోవటం జరిగింది. ఎవరు వచ్చినా వెళ్ళినా మా క్యాడర్ అన్నది చెక్కు చెదరలేదు, మా నాయకులు అన్నవారు చెక్కు చెదరలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈరోజు వీధిన వాడవాడన జగనన్న పుట్టినరోజు వేడుకలు చూస్తుంటే ఇంకా మాకు ఏ రకంగా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు, ఏ రకంగా జగనన్న నీరాజనం పలుకుతున్నారు అన్నది ఈరోజు 6 నెలలకే అర్థమైంది. ఎందుకంటే ఈ 6 నెలల కాలంలోన జగనన్న 5 ఏళ్ల పాలనకి 6 నెలల కాలానికి ఎంత వ్యత్యాసం ఉన్నదన్నది ప్రజలు చూశారు. ఏ రోజు కని విని ఎరుగని విధంగా విజయవాడ నగరంలో వరదలు వచ్చినా కానీ 30 డివిజన్లే, 64 డివిజన్లో 30 డివిజన్లు మాత్రమే వరద ముప్పుకు గురి అయితే అందులో ఒక 15-16 డివిజన్లు మాత్రమే మేజర్గా గురి అయినాయి. ఆ 15-16 డివిజన్లో కూడా మీరు పూర్తి స్థాయిలోన ప్రజలకి న్యాయం చేయలేకపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఏం న్యాయం చేస్తారు? మీరు చెప్పిన సూపర్ 6 ఎక్కడ అమలు జరుగుతున్నాయి? మీరు రైతు భరోసా 20,000 ఇస్తాను అని చెప్పి 12,500 ఉన్నది 13,500 డైరెక్ట్గా రైతుల అకౌంట్లో పడుతునేటప్పుడు మీరు 20,000 ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వకున్నా, అలాగే కరెంటు ఛార్జీలు నేను పెంచనని చెప్పి ఈరోజు కరెంటు ఛార్జీల భారం వేస్తూ నిత్యావసర ధరలు పెంచుతూ ఈరోజు ఫంక్షన్లు ఒకటే అమలు పరుస్తున్నారు. ఆ ఫంక్షన్లో కూడా కోత విధిస్తున్నారు. అందులో కూడా 3,00,000% కోత విధించారు అన్నది ఈరోజు రికార్డ్స్ ప్రకారం తెలుస్తుంది. ఇలాంటి ఒక పాలనని ప్రజలకి మేము సూపర్ 6 ద్వారా జగన్ గారు ఇచ్చేదానికన్నా ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి నమ్మబలికి ఈరోజు ఇలాంటి పాలన నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి ఎలాంటి మరి వాళ్ళ జనాల్లో ఎలా వెళ్ళగలము, జనాలను ఎలా ఫేస్ చేయగలము, ప్రజలను ఎలాగ మేము వాళ్ళకి. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ సభకు విచ్చేశారు కాబట్టి ఆయనకి, మేయర్ భాగ్యలక్ష్మి గారికి, ఎలకల చలపతిరావు గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మన జగనన్న పథకాలు ఎన్ని చేసి ఎంత జనాల్లో గుండెల్లో ఉన్నారనేది ప్రజల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడే చూడండి, ఇక్కడ ఎంతమంది జనాభా ఉన్నారనేది చూడండి. టీడీపీ వాళ్ళు చేసే అరాచకాలకి, మన జగనన్న చేసిన మంచి పనులకి ఇప్పుడు ఎవరైతే ముందున్నారనేది జగనన్న ఓడిపోలే, ఆయన గెలిచే ఉన్నాడు. ఆయన ఓడిపోలే, ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఆయన కంపల్సరీగా గెలుస్తారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన వెల్లంపల్లి సీనన్న కూడా ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అవుతారు. ఈరోజు కార్యక్రమాలు ఏం చేస్తారు? చీరలు ఈరోజు కార్యక్రమం కేక్ కటింగ్, చీరలు, మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించాలని సిపిఎం కార్పొరేటర్ భోయి సత్యబాబు డిమాండ్ చేశారు. భారతదేశంలో బీజేపీ మనువాదాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కుట్ర పడుతుందని ఆయన ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్ వెంచిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యానాలకు నిరసనగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బాబు మాట్లాడుతూ భారతదేశంలో మనువాదాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్
ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. లౌకిక వ్యవస్థను చెక్కలు ముక్కలుగా చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మతతత్వ పార్టీ బీజేపీకి వచ్చి అన్ని ఎన్నికల్లో దేశ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. 5వ మహిళా నేత జి ఆదిలక్ష్మి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక మతాలు కులాలు చెందిన ప్రజలందరూ ఐకమత్యంతో ఉన్నారన్నారు. వారి మధ్య మతపరమైన చిచ్చు పెట్టేందుకు గాను బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక సంఘాల నేత నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీని వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలందరూ ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల కార్యకర్తలు నేతలు కొవ్వొత్తులు వెలిగించి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉంచి నిరసన తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత స్వతంత్ర సమరయోధులు మరి హిందూ కోడ్ ద్వారా హిందూలో ఉన్నటువంటి మహిళలకి సమాన ఆస్తి హక్కు కల్పించాలని తన పదవులనే త్యాగం చేసినటువంటి మహానాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి జీవితాన్ని పార్లమెంటు సాక్షిగా అవహేళన చేసినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే దేశ ప్రజలకి జాతి ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అలాగే రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ఇటువంటి మంత్రులు తక్షణం ఆ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి రాజ్యాంగ విలువల్ని కాపాడాలి, దేశ గౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశం యొక్క మరి స్వాతంత్రం పోరాటంలో తర్వాత మొదటి మరి పార్లమెంటు సెక్షన్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ హిందూ మహిళలకు ఉన్నటువంటి ఆస్తి హక్కుని సాధించేదానికి అంబేద్కర్ గారు నాడు న్యాయశాఖ మంత్రిగా పార్లమెంట్లో సవరణలు తీసుకొస్తే ఆ సవరణలను ఆనాడు ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ వాదులు కానీ అలాగే ఈనాడు బీజేపీగా ఉన్న శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆనాడు మరి మతోన్మాదులుగా మహిళా వ్యతిరేకులుగా ఆ బిల్ని ఓడించినటువంటి క్రమంలో అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డిఆర్ అంబేద్కర్ గారిని మరి అవమానించడం అనేది, కించపరచడం అనేది, ఏళ్లాకోళం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. మన రాష్ట్రంలో కానీ మన కేంద్రంలో కానీ మరి ప్రజల పట్ల ఆయన చేసిన మహిళల పట్ల కూడా మహిళలు ఎలా ఉండాలి, ఆస్తి హక్కు కలగాలి, చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి రాజ్యాంగంలోనే పొందుపరిచినటువంటి రాజ్యాంగ సంస్కర్తని కూడా అలాగే ఈ రోజున మరి అంబేద్కర్ గారిని ఆ రకంగా అవమానిస్తున్నారంటే కులాలుగా మతాలుగా ఎడదీసి పాలించేటువంటి బీజేపీ ప్రభుత్వం ఓట్లేసుకొని గద్దెనెక్కి కులుగుతూ కూడా ఈ రకంగా నోరు జారడం అనేది కరెక్ట్ది కాదు. ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పాలి. అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మరి ఈ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఓట్లు వేసుకున్న తర్వాత ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా మీరు ఈ రకంగా ఉండి ఆ రోజున ఏమని చెప్పారు? మేమందరికీ కూడా నా పేరు పల్లికంటి నాగేశ్వరరావు అండి. స్టేటు ఫుట్వేర్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ నేను. అయితే ఎస్సీలకు భారతదేశానికి సంబంధించి మరి 400 సంవత్సరాలు పరాయి పాలనలో ఉన్నటువంటి దాన్ని స్వరాజ్యం రావటం కోసం పాల్గొన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళలో అలాగే పాల్గొన్న తర్వాత కూడా వచ్చినటువంటి రాజ్యాంగం రాయటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారిని మరి ఆ రకంగా అవమానించడం అనేది చాలా దారుణం. అయితే ఒక అంబేద్కర్ గారిని అవమానించడం అనేది ఒక ప్రాథమికమైన దశ. అది ఇక రాబోయే దశలు ఇంకా దారుణంగా ఉన్నాయి మన భారతదేశంలో. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం హిందూ 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 అని మిగతా ముస్లిమ్స్ని, క్రైస్తవుల్ని మొత్తాన్ని కూడా వెళ్ళగొట్టాలి, హిందూ రాజ్యం చేయాలనేటువంటి దురాలోచన. రాజ్యాంగాన్ని మార్చాలి, అసలు రాజ్యాంగాన్ని మార్చి లౌకిక రాజ్యం అనేది లేకుండా, లౌకికం కాకుండా హిందూ దేశం అనేటువంటి రావటం కోసం రాజ్యాంగ రచన చేయడం కోసం కమిటీని కూడా 40 మందితో కమిటీని కూడా వేయటమైంది బీజేపీ వాడు. రాబోయే రోజుల్లో ఇంకా గడ్డుగా ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు గమనించి ఈ బీజేపీ దాని మిత్రపక్షాలైనా వాటిని ప్రతి టైము చిన్న ఏ సమయం దొరికినా వాళ్ళ ఓడించడం కోసం, వాళ్ళ ఖండించడం కోసం ప్రజలందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు జరుపుకుంటూ ఉన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 134 డివిజన్ ఎర్రగట్ట డౌన్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొని కేక్ కట్ చేసి
కలిసి పేదలకు మహిళలకు చీరలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలల కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ 6 లో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ పథకాలు అందడం లేదన్న ఆరోపణల్ని కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందన్నారు. నేడు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ తనయుడు బండి యశ్వంత్, స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్ర రాష్ట్రానికి ముద్దుబిడ్డ, ఎంతోమంది సంక్షేమ ప్రదాతగా పిలువబడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన 35వ డివిజన్ సంబంధించి 34వ డివిజన్ సంబంధించి మాబు గారు ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం కావచ్చు, వైఎస్ఆర్ గారి యొక్క జయంతి వర్ధంతులు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చాలా చురుకుగా పార్టిసిపేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాటలు నడుస్తున్నారో ఆ బాటని ముందుకు తీసుకెళ్లే విధంగా సేవా కార్యక్రమాలు తనకున్న దాంట్లో ఈరోజు చీరల పంపిణీ కావచ్చు, పళ్ళ పంపిణీ కావచ్చు, కేక్ కటింగ్ కావచ్చు చాలా చక్కగా చేశాడు మాబు. ఒక సిన్సియర్గా పార్టీ నాయకుడిగా పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి మాబు. అతని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడం కానివ్వండి, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఎవరికి అవసరం ఉన్నా కానీ పిలవగానే పలికే వ్యక్తి మాబు కావచ్చు. ఇప్పుడు స్థానికంగా ఉన్న మా శివ గారు కావచ్చు, వర్మ కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో 34వ డివిజన్లోన బాబు గారి ఆధ్వర్యంలోన మన మాజీ సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అన్నవి జరగడం జరిగింది. చక్కగా చీరల పంపిణీ, పళ్ళు పంపిణీ చాలా చక్కగా మాబు గారి ఆధ్వర్యంలోన ప్రతి ఏటా ఆయన చేస్తూనే ఉంటారు. ఈ ఏట కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ఈరోజు వీధి వీధిన, వాడవాడన, ఊరున ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నది చాలా ఘనంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ప్రతినిధులు కానీ అందరూ చేయటం జరుగుతుంది. ఎందుకంటే జగనన్న 5 ఏళ్ల పాలన ఎలా ఉందన్నది ప్రజలు చూసినారు. ఈ 6.5 నెలల్లోనే పాలన అన్నది చూస్తున్నారు. ప్రజలకి 6.5 నెలలకే వీళ్ళకి ఏంటి ఆ పాలనకి ఈ పాలనకి ఉన్న తేడా అన్నది తెలిసింది. కాబట్టి రాబోయే కాలంలోన జగనన్న పాలన మళ్ళీ కావాలనుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 34వ డివిజన్లో మా ఎల్లంపల్లి ఆధ్వర్యంలో, మేయర్ గారి ఆధ్వర్యంలో, పుణ్యశీల గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపకం, కేక్ కటింగు ఇవన్నీ ఈ రోజుతో మా మాజీ సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా 100 సంవత్సరాలు కలకాలంగా ఉండాలని నా వేడుక, నా వినయి, నా మనవి. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే వెన్నుపోటు పొడిసే రకంగా బయలుదేరాడు. మా జగన్మోహన్ రెడ్డి అనుకున్న పథకాలన్నీ కూడా ఏమాత్రం చూసి చాచి తప్పకుండా నెరవేర్చి నిర్భయంగా ఇంటింటి గడప గడపకు వెళ్ళమని ఒక ఎమ్మెల్యేలు కాదు, ఒక మంత్రులే కానీ ఎవరైనా సరే గడప గడపకి వెళ్ళి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా మాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ మరియు చీరల పంపిణీ జరిగింది. అందులో వెల్లంపల్లి గారు మరియు మేయర్ గారు పాల్గొనడం జరిగింది. మా మమ్మీ గారు పుణ్యశీల గారండి, వాళ్ళు చిన్న ఇబ్బందుల వల్ల రాలేకపోయారు. దానివల్ల మాబు గారు మంచిగా జయప్రదం జరిగించిందిగా మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్నాయని బహుజన సమాజ్ పార్టీ ఏపీ స్టేట్ అధ్యక్షుడు పరంజ్యోతి వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కళాక్షేత్రం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి మాట్లాడారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ 2 రాష్ట్రాల కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, జనరల్ సెక్రటరీ పుష్పరాజ్, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ దేవా, అంపావతి, గోవింద్ కుమార్, షామ్యుల్ కుమార్, ప్రభుదాస్, జగ్గం ప్రసాదరావు, బోసుబాబు, గుంటూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారం
జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ రోజున ఏదైతే అమిత్ షా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అలాగనే అమిత్ షా అంబేద్కర్ అవమానించినందుకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించినందుకు జాతి ప్రజలకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడలను ప్రోత్సహించేందుకు గాను తెనాలి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం ఏర్పాటు చేస్తాం ప్రకటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు. పథకం అమల్లో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1 గా నిలపాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా. కన్వేయర్ బెల్ట్ ద్వారా భవని దుస్తులను త్వరగా శుభ్రపరచండి. అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవంతంగా 2వ రోజు కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమం. దీక్షా పరులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి పరిసరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.